తెలంగాణలో వాతావరణం మారింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురవనున్నట్లు తెలిసింది. మరోవైపు హైదరాబాద్ పొడి వాతావరణం నెలకొంది. ఇక నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, నైరుతి రుతుపవనాలు రావడానికి ఇంకో 2 వారాల సమయం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేసినప్పటికీ ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చూస్తున్నాం. అయితే ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాక అతి త్వరలో ఉందనుకోవచ్చా? అసలు ఏంటి ఈ అకాల వర్షాలకి సంబంధించిన డీటెయిల్స్? మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాతావరణంలో పరిస్థితులు చాలా విభిన్నంగా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ గానీ అంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ గానీ ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించి చెదురుమదురు వర్షాలు పడేటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు గత 3-4 సంవత్సరాల నుంచి జరిగింది. కానీ ఈసారి అటు భారత వాతావరణ శాఖ కానీ హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా యాక్చువల్లీ మే చివరి వారంలోనే నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించి వర్షాలు పడతాయని ముందస్తుగా భావించారు. కానీ నైరుతి ఋతుపవనాల యొక్క ఆగమనం అనేది చాలా స్లోగా జరుగుతుంది కాబట్టి మేబీ జూన్ 15 తర్వాత మాత్రమే తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. అప్పుడే వర్షాకాలంలో వర్షాలు పడినట్టుగా అప్పుడే వర్షాలు పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే నైరుతి ఋతుపవనాల ఆగమనం అనేది క్రమక్రమంగా చాలా స్లోగా అవి మూవ్ అవుతూ ఉండడం వల్ల ఈ ఆలస్యం అవుతుంది. ఒకవేళ కనుక నైరుతి ఋతుపవనాలు కనుక కాస్త స్పీడ్ గా మూవ్ అయితే మాత్రము జూన్ ఫస్ట్ వీక్ లోనే మనకు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులలో మనకు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు అయితే ప్రస్తుతానికి కురుస్తున్నాయి. సో ఈ ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు మాత్రము అకాల వర్షాలు అని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణము ఎల్నినో, అంటే వాతావరణంలో ఉన్నటువంటి అసమతుల్యత వల్ల ఎల్నినో ఎఫెక్ట్ తోటి మనకు వర్షం పడుతుంది. వర్షం ఒకవైపు ఎండ ఎక్కువగానే నమోదవుతుంది, గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఒకవైపు. సో అదే పరిస్థితులలో మనకు అక్కడక్కడ కూడా వర్షాలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే మనకు ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లా, తూర్పు తెలంగాణ జిల్లాలో ఎక్కువగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో సో అదే ప్రాంతంలో కూడా మనకు ఒక మోస్తారు వర్షాలు గత కొద్ది రోజుల నుంచి కురుస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో మనకు భారత వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రాబోయే 3-4 రోజుల పాటు కూడా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందంటూ చెప్పడం జరిగింది. రాబోయే 2 గంటల్లో వాతావరణంలో కూడా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాలో రాబోయే 2 నుంచి 3 గంటల్లో ఉరుములతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ఈ జిల్లాలతో పాటు కూడా హైదరాబాద్ లో కూడా వాతావరణం మీద చాలా మార్పునకు గురైంది. హైదరాబాద్ లో పొడి వాతావరణం ప్రస్తుతానికి నెలకొంది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు కూడా మనకు ఐఎండీ పేర్కొంది. అంటే ఇవన్నీ కూడా నిర్మల్ గాని, ఆదిలాబాద్ గాని, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాలు ఇవన్నీ కూడా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలు. సో ఈ జిల్లాలో కూడా మరొక 2-3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి ఎల్నినో ఎఫెక్ట్ తోటి మనకు సడన్ గా వర్షం పడుతుంది. ఇవన్నీ కూడా మనకు అకాల వర్షాలు, అంటే ఏదైతే మనకు వర్షాకాలంలో పడాల్సినటువంటి వర్షాలు కాకుండా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో తదనుగుణంగానే మనకు మధ్యాహ్నం నుంచి కూడా ఈ జిల్లాలో వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి జిల్లాలో కూడా వెదర్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మనకు ఈ రోజు ఉదయం నుంచి కూడా విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోత ప్రారంభమైంది. వడగాల్లో కూడా మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఉంది. కానీ సడన్ గా
2 గంటల తర్వాత వాతావరణం చల్లబడింది. చూడడానికి వాతావరణం మాత్రం చాలా కూల్ గా కనిపిస్తుంది, కానీ వేడి ఉక్కపోత మాత్రం అలానే ఉంటుంది. సో దీంతో ప్రజలంతా కూడా చాలా కన్ఫ్యూజన్ గురవుతున్నారు. ఒకవైపు వాతావరణం చల్లగా కనిపిస్తుంది, కానీ ఎండ ఉన్నట్టుగానే ఉక్కపోత వేడి ప్రభావం ఉంటుంది. కాబట్టి అంటే ఈ సూచిక ఏదైతే మనకు వాతావరణం చల్లగా కనిపిస్తున్నటువంటి ఈ సూచిక ఏదైతే ఉందో ఇది మరికొద్ది గంటల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా కూడా సూచిక కూడా ప్రజలు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి మరొక 2-3 రోజుల్లో 2-3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి ఒక 2-3 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉందని కూడా అటు భారత వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. సో కేవలం వర్షం మాత్రమే పడకుండా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. సో మారినటువంటి వాతావరణంతో అయితే అన్నదాతలు అయితే ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోళ్లు జరగక ఇటీవల కురిసినటువంటి వర్షాలతోటి తడిసిన ధాన్యంతో కూడా రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినటువంటి పరిస్థితులలో ఇప్పుడు మారినటువంటి వాతావరణ పరిస్థితుల్లో మాత్రము అటు అన్నదాతలు అయితే ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి వరి ధాన్యం కొనుగోలు జరగడం లేదు. కాబట్టి ఇప్పుడు కనుక మరింత వర్షం పడితే మాత్రము తమ ధాన్యం మరింతగా తలిసి అవకాశం లేకుండా పోతుంది. ఒకవేళ కొనుగోలు చేసినప్పటికీ కూడా 5 నుంచి 10 కిలోల వరకు కటింగ్ చేస్తారు, తరుగు తీస్తారనేటువంటి ఆందోళన అయితే అటు రైతాంగంలో ఉంది. కానీ మనం కనుక చూసుకుంటే ఈ రోజు విపరీతమైనటువంటి టెంపరేచర్ మార్నింగ్ నమోదైంది. ఇప్పుడైతే కూల్ గానే వాతావరణం ఉంది. మరొక 2-3 గంటల్లో అయితే వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణంలో మనకు అయితే మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పరిస్థితి ఏంటి రాజు పటేల్? మనకు ఎప్పుడు కానీ చూసుకుంటే హైదరాబాద్ సిటీలో అంటే ఇప్పుడైనా సరే, లాస్ట్ ఇయర్ అయినా సరే, బిఫోర్ లాస్ట్ ఇయర్ అయినా సరే, ఎప్పుడు హైదరాబాద్ సిటీలో వర్షం పడ్డా కూడా అది ఈవినింగ్ టైం ఎక్కువగా వర్షం పడుతుంది మనకు. అంటే 4 o'clock నుంచి నైట్ 11-12 వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీలోని జిహెచ్ఎంసీ పరిధిలో మన బంజారా హిల్స్ కానీ, జూబ్లీస్ కానీ, అమీర్పేట, పంజాగుట్ట, కూకట్పల్లి, ఇటు మనకు అల్వాల్ వచ్చిన, ఖైరతాబాద్ వచ్చిన, అటు దిల్షు నగర్ కానీ, దాంతో పాటు మిగతా మలక్పేట ఏరియా, నాంపల్లి ఏరియా, ఇదంతా ఏరియా కూడా మనకు వర్షం పడేటువంటి సూచన అయితే మనకు హైదరాబాద్ సిటీలో మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీలో కూడా ఈవినింగ్ టైంలో ఎక్కువగా మనకు వర్షం పడుతుంది. ఒకవేళ కనుక ఈవినింగ్ టైంలో వర్షం పడితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే మనకు విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనకు రోడ్లపై కూడా భారీ వర్షంతో కూడా వాటర్ వచ్చేసి రోడ్లు కూడా పూర్తిగా జలమయం అయిపోయే గంటల కొద్ది కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయ్యే పరిస్థితి ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏదైతే మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడే అబ్జర్వ్ చేస్తున్నారు. గత సంవత్సరం కానీ ఎప్పుడు కానీ వర్షాలు పడ్డప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ లాస్ట్ ఇయర్ ఎక్కువగా కూడా మన హైడ్రాని ఎక్కువ సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పుడు కూడా హైడ్రాతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా ఒకవేళ కనుక భారీగా వర్షం పడితే మాత్రము ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి కానీ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా జలమయమైనటువంటి ప్రజలను కూడా సురక్షితంగా రక్షించడానికి కూడా ఆల్రెడీ టీమ్స్ కూడా అధికారులు కూడా సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు హైదరాబాద్ సిటీలో ఉంది. థ్యాంక్ యూ రాజు పటేల్.